హాయ్ గైస్, వెల్కమ్ టు పైథాన్ బస్. సో ఈ వీడియోలో మనం ఫంక్షన్స్ కోసం డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ఆల్సో ఇక్కడ చూడండి, ఇవన్నీ టాపిక్స్ మాట. సో ఇందులో ఎవ్రీ టాపిక్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. సో మేక్ షూర్ టు వాచ్ ద వీడియో టిల్ ది ఎండ్. సో ఫస్ట్ మనం ఫంక్షన్ అంటే ఏంటో చూద్దాం. సింపుల్గా చెప్పాలి అంటే ఏ ఫంక్షన్ ఈజ్ అ బ్లాక్ ఆఫ్ కోడ్ దట్ పర్ఫార్మ్స్ ఏ స్పెసిఫిక్ టాస్క్ అండ్ కెన్ బి రీయూస్డ్ ఇన్ ఏ ప్రోగ్రామ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ప్రోగ్రామ్ ఉందనుకోండి, దాంట్లో ఒక నెంబర్ ఆఫ్ టాస్క్స్ ఉన్నాయి. సో మనం ఒక ఈచ్ స్పెసిఫిక్ టాస్క్ని ఒక ఫంక్షన్ లాగా క్రియేట్ చేసామనుకోండి, ఆ ఒక్కొక్క ఫంక్షన్ని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం కాల్ చేసుకొని మనం యూస్ చేసుకోవచ్చు. సో ఇలా మనం ఫంక్షన్స్ లాగా డివైడ్ చేయడం వల్ల మన ప్రోగ్రామ్ అనేది చూడడానికి ఇట్ విల్ బి మోర్ రీడబుల్ అండ్ ఇట్ విల్ లుక్ లైక్ ఏ మోర్ ఆర్గనైజ్డ్ వే. మనం కోడ్ని మళ్ళీ మళ్ళీ రాయకుండా సేమ్ కోడ్ని ఆ పర్టికులర్ టాస్క్ని ఏదైతే ఫంక్షన్ మనం క్రియేట్ చేసామో దాన్ని మనం కాల్ చేసుకుంటే ఆ కోడ్ని మనం రీయూస్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు మనం ఫంక్షన్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో సింటాక్స్ చూడండి, డెఫ్ అనే కీవర్డ్తో మనం ఫంక్షన్ని క్రియేట్ చేస్తాం. స్పేస్ మనం ఇక్కడ ఫంక్షన్ నేమ్ ఇవ్వాలి అండ్ పక్కన పారెంథసిస్ అండ్ కోలన్ ఇచ్చి కిందన మనం ఏ కోడ్ అయితే మనం ఫంక్షన్లో రాయాలనుకుంటున్నామో ఆ కోడ్ రాయాలి. అండ్ దిస్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ అండ్ దీన్ని క్లియర్గా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అండ్ ఇప్పుడు ఒకసారి ఫంక్షన్ క్రియేట్ చేసేసాం కదా, ఇప్పుడు ఆ క్రియేట్ చేసిన ఫంక్షన్ని మనం ఎలా కాల్ చేయాలి అంటే బై యూజింగ్ దట్ ఫంక్షన్ నేమ్ అన్నమాట. ఇక్కడ ఎగ్జాంపుల్లో డెఫ్ గ్రీట్ అనే ఫంక్షన్ ఇచ్చాం కదా. సో ఇక్కడ నేను ఎల్లో కలర్లో గ్రీట్ అని ఉంది కదా, యూజింగ్ దట్ ఫంక్షన్ నేమ్ మనం ఆ ఫంక్షన్ని కాల్ చేస్తే ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఎలా ఎగ్జిక్యూట్ చేసామో మీకు క్లియర్గా అర్థమవుతుంది. గ్రీట్ అనే ఫంక్షన్ని మనం క్రియేట్ చేసాం. సో ఫంక్షన్ ఎలా క్రియేట్ చేసాం, యూజింగ్ డెఫ్ అనే కీవర్డ్. సో డెఫ్ గ్రీట్ అనే ఫంక్షన్ నేమ్ ఇచ్చాం అండ్ ఈ ఫంక్షన్లో మనం ఏం కోడ్ రాసాం, జస్ట్ సింపుల్ ప్రింట్ స్టేట్మెంట్, ప్రింట్ హెల్లో గాయ్స్ అని ఇచ్చాం. సో అంతే, ఫంక్షన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ ఫంక్షన్ని కాల్ చేయాలి అంటే యూజింగ్ దట్ ఫంక్షన్ నేమ్. అంటే ఇక్కడ గ్రీట్ అనేది ఫంక్షన్ నేమ్ కాబట్టి సో ఇక్కడ గ్రీట్ అని ఇచ్చాము అండ్ మనం ఇది ఎగ్జిక్యూట్ చేసి చూస్తే ఫంక్షన్లోకి వెళ్ళి ఫంక్షన్లో ఏం రాసాం, ఓన్లీ ప్రింట్ స్టేట్మెంట్ ఉంది కాబట్టి హెలో గాయ్స్ అని ప్రింట్ అయింది. సో ఇప్పుడు మనం పారామీటర్స్ అంటే ఏంటి, ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. సో ఇక్కడ డెఫ్ గ్రీట్ అనే ఫంక్షన్ క్రియేట్ చేసాం కదా అండ్ ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చాం అండ్ ఇక్కడ కిందన గ్రీట్ జాన్ అని ఇచ్చాం కదా. సో ఏదైతే వాల్యూని మనం పాస్ చేస్తామో ఫ్రమ్ ఫంక్షన్ నేమ్, ఇక్కడ జాన్ అని ఉంది కదా, దీన్ని మనం ఆర్గ్యుమెంట్ అంటాం. ఏదైతే వాల్యూని తీసుకుంటుందో దాన్ని మనం పారామీటర్ అంటాం. అంటే ఇక్కడ గ్రీట్లో నేమ్ అనే ఉంది కదా, దీన్ని పారామీటర్ అంటాం. ఏదైతే వాల్యూని పాస్ చేస్తామో దాన్ని ఆర్గ్యుమెంట్ అంటాం. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ మళ్ళీ అగైన్ గ్రీట్ అనే ఫంక్షన్ తీసుకున్నాం. సో ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చాం, ప్రింట్లో హెలో అండ్ ఇక్కడ నేమ్ని మనం తీసుకుంటున్నాం, నేమ్ అనే వాల్యూని. సో అందుకే మనం ఫంక్షన్లో కూడా నేమ్ అనే పారామీటర్ ఇచ్చామన్నమాట. సో ఫంక్షన్లో మనం ఇచ్చేది పారామీటర్ అని అంటాం, ఓకేనా. సో ఇప్పుడు ఫంక్షన్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫంక్షన్ని కాల్ చేయాలి. సో ఫంక్షన్ని ఎలా కాల్ చేయాలో తెలుసు కదా, యూజింగ్ ఫంక్షన్ నేమ్. ఇక్కడ గ్రీట్ అనేది ఫంక్షన్ నేమ్ కాబట్టి గ్రీట్ అని ఇచ్చాము అండ్ ఇప్పుడు దీంట్లో మనం వాల్యూని పాస్ చేయాలి. సో ఇప్పుడు నేను వాల్యూని పాస్ చేయకుండా ఎగ్జిక్యూట్ చేసి చూసారా, మనకి ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే ఇట్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఎన్ ఆర్గ్యుమెంట్. ఎందుకంటే మనం అక్కడ ఫంక్షన్లో నేమ్ అనే పారామీటర్ ఆల్రెడీ డిక్లేర్ చేసాం. సో కాబట్టి ఇక్కడ నేను ఇప్పుడు జాన్ అనే నేమ్ని పాస్ చేశాను. సో ఇప్పుడు జాన్ నేమ్ పాస్ చేయగానే మనకి హెలో జాన్ అని ప్రింట్ అయిపోయింది. సో ఇది ఇప్పుడు ఏం చేసింది, ఈ గ్రీట్ అనే ఫంక్షన్లో మనం జాన్ అనే వాల్యూని పాస్ చేస్తాం. ఆ వాల్యూని మనం ఆర్గ్యుమెంట్ అంటాం. సో ఈ జాన్ అనే వాల్యూ ఫంక్షన్లోకి వెళ్ళి ఫంక్షన్లో మనం ఏమి ఇచ్చాం, నేమ్ అనే పారామీటర్ ఇచ్చాం. సో ఆ నేమ్ ఏమో ఈ జాన్ అనే వాల్యూని తీసుకుంటుంది అండ్ అది మన ఫంక్షన్లో పంపించి మనం ప్రింట్ స్టేట్మెంట్లో నేమ్ని మనం యాక్సెస్ చేసుకుంటున్నాం కదా. సో అందుకే మనకి హెలో జాన్ అని ప్రింట్ అయింది. అండ్ ఆల్సో మీరు ఇంకా మోర్ ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఇన్పుట్ని యూజర్ నుంచి తీసుకోవచ్చు. ఇన్పుట్ని యూజర్ నుంచి తీసుకోవాలి అనుకుంటే యూజింగ్ ఇన్పుట్ ఫంక్షన్. సో అందుకే నేను ఇక్కడ ఫంక్షన్లో ఇన్పుట్ ఇచ్చాను, ఇన్పుట్ ఎంటర్ యువర్ నేమ్ అని. సో ఇక్కడ మనం ఏదైనా ఇక్కడ స్వీటీ అని ఎంటర్ చేశాను. సో అగైన్ సేమ్ ఎగ్జిక్యూట్ చేసి చూస్తే మనకి హెలో స్వీటీ అని వచ్చింది. సో ఇది పారామీటర్ అండ్ ఆర్గ్యుమెంట్స్ కోసం. సో ఇప్పుడు వరకు మనం ఫంక్షన్లో అక్కడే మనం ప్రింట్ చేసాం కదా. సో ఇప్పుడు ఫంక్షన్లో వచ్చిన వాల్యూస్ని మనం రిటర్న్ చేసుకోవచ్చు. సో ఎలా రిటర్న్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, సేమ్ ప్రోగ్రామ్ గ్రీట్ అనే ఫంక్షన్ తీసుకున్నాం. ఇప్పుడు నేను ఇక్కడ గ్రీట్లో ప్రింట్ స్టేట్మెంట్ రాయలేదు, జస్ట్ రిటర్న్ ఏదైతే నేమ్ తీసుకుంటున్నామో ఆ నేమ్ని నేను రిటర్న్ చేస్తున్నాను. ఇప్పుడు ఫంక్షన్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. సో కాల్ ఎలా చేయాలి, యూజింగ్ ఫంక్షన్ నేమ్. సో గ్రీట్ అనే ఫంక్షన్ నేమ్ అక్కడ రాసుకున్నాం, ఇన్సైడ్ స్వాతి అనే నేమ్ ఇచ్చాను. సో ఇప్పుడు ఈ ఫంక్షన్ని నేను ఒక వేరియబుల్లో పెట్టుకున్నాను, నేమ్ అనే వేరియబుల్లో పెట్టుకున్నాను అనమాట. నేమ్1 ఈక్వల్స్ టు ఆ ఫంక్షన్ని కాల్ చేసాం అండ్ ఇక్కడ కిందన ప్రింట్ హెలో నేమ్1 అని ఇచ్చాం. సో ఇది ఇప్పుడు ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది,
ఫస్ట్ గ్రీట్ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది కదా. సో ఈ గ్రీట్ అనే ఫంక్షన్లో మనం ఏమి ఇచ్చాం, స్వాతి అనే నేమ్ ఏమో మనం ఫంక్షన్లోకి వెళ్తుంది. ఇప్పుడు ఆ నేమ్లోకి ఆ స్వాతి అనే వాల్యూ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఫంక్షన్ లోపల ఏమి ఇచ్చాం, రిటర్న్ నేమ్ అని ఇచ్చాం కదా. ఈ స్వాతి అనే వాల్యూ రిటర్న్ అవుతుంది. దేనికి రిటర్న్ అవుతుంది, మనం ఇక్కడ ఆల్రెడీ ఒక వేరియబుల్లోకి ఈ ఫంక్షన్ కాలింగ్ పెట్టుకున్నాం కదా. సో అందుకే ఈ నేమ్ వన్లోకి ఆ వాల్యూ వస్తుంది అనమాట, స్వాతి అని. అందుకే మనం ఇక్కడ ప్రింట్ హెలో నేమ్ వన్ అని ఇచ్చినప్పుడు హెలో స్వాతి అని ప్రింట్ అయిపోయింది. అండ్ ఇందాక సేమ్ లైక్ చెప్పినట్టు మీరు దీన్ని ఎన్హాన్స్ చేసుకోవాలి అనుకుంటే సేమ్ ఇక్కడ యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవాలి అనుకోండి, ఇక్కడ నేను ఇన్పుట్ ఫంక్షన్ ఇచ్చాను. గ్రీట్లో మనం ఇన్పుట్ ఫంక్షన్ ఇచ్చి యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవచ్చు. సేమ్ ఇక్కడ స్వాతి అని ఇచ్చాను, స్వాతి అని ప్రింట్ అయింది. సో ఇప్పుడు వరకు మనం సింగిల్ ఆర్గ్యుమెంట్ని పాస్ చేసాం కదా. ఇప్పుడు మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ని కూడా పాస్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మనం ఇలా ఆర్గ్యుమెంట్ని పాస్ చేయడాన్ని మనం పొజిషనల్ ఆర్గ్యుమెంట్ అని అంటాం. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ సమ్ అనే ఫంక్షన్ తీసుకున్నాం. దీంట్లో ఏబిసిడి అనే పారామీటర్స్ పాస్ చేస్తాం, మల్టిపుల్ పారామీటర్స్. సో ఫంక్షన్లో ఏం రాసాం, యాడ్ ఈక్వల్స్ టు a ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ప్లస్ ఈ అని ఇచ్చాం. అండ్ ఆ వాల్యూని రిటర్న్ చేస్తున్నాం. ఫంక్షన్ అయిపోయింది. అండ్ కిందన మనం రిజల్ట్ అనే వేరియబుల్లో ఈ సమ్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. దీంట్లో మనం 1 2 3 4 5 అనే మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేస్తాం. అండ్ కిందన ఆబ్వియస్లీ ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చేసాం. సో ఇది ఎలా వర్క్ అవుతుంది, 1 2 3 4 5 ఆర్గ్యుమెంట్స్నేమో ఆ పారామీటర్స్ తీసుకుంటే కిందన యాడ్ చేస్తుంది, ఆ వాల్యూ రిటర్న్ చేసి ఆ వచ్చిన వాల్యూ రిజల్ట్లో స్టోర్ అవుతుంది అండ్ నెక్స్ట్ ప్రింట్ అయిపోతుంది. ఓకేనా. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తుంది ఏంటంటే మనం సింగిల్ ఆర్గ్యుమెంట్నే కాదు మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ని కూడా మనం ఫంక్షన్లో పాస్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో దీన్ని మనం పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అని అంటాం. అంటే మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ ఇస్తేనే అంటే కాదు, మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ ఇచ్చిన, సింగిల్ ఆర్గ్యుమెంట్స్ ఇచ్చిన ఈ విధంగా పాస్ చేస్తే వాల్యూస్ని పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అని అంటాం. అంటే ఇక్కడ చూడండి 1 అని ఇచ్చాం కదా, ఈ 1 అనే ఆర్గ్యుమెంటు ఏ అనే పారామీటర్ తీసుకుంటుంది, 2 అనే ఆర్గ్యుమెంట్ బి అనే పారామీటర్ తీసుకుంటుంది. అంటే మనం ఇక్కడ ఏ పొజిషన్లో ఆర్గ్యుమెంట్ ఇస్తామో ఆ పొజిషన్లో ఉన్న పారామీటరే ఆ వాల్యూ తీసుకుంటుంది అనమాట. సో అందుకే దీన్ని మనం పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అని అంటాం. ఓకేనా. ఇప్పుడు లాస్ట్ ఎగ్జాంపుల్లో చూస్తే ఒక ఫంక్షన్లో మనం నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ని కూడా పాస్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. సో దాంట్లో ఏం చేసాం, ఒక్కొక్క ఆర్గ్యుమెంట్కి ఒక్కొక్క పారామీటర్ క్రియేట్ చేసాం. అంటే అక్కడ 5 ఆర్గ్యుమెంట్స్కి 5 పారామీటర్స్ క్రియేట్ చేసాం. సో మనకి ఇలా ప్రతి ఆర్గ్యుమెంట్కి ఒక్కొక్క పారామీటర్ మనం ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేయాలి అనుకోకపోతే మనం ఈ ఆర్బిటరీ ఆర్గ్యుమెంట్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ దీన్ని మనం స్టార్ ఆర్క్స్ అని అంటాం. సో అక్కడ ఆర్క్స్ ప్లేస్లో ఏ పారామీటర్ అయినా మనం పెట్టచ్చు. ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్ స్టార్ ఆర్క్స్ అని ఇచ్చాం. సో ఇది ఏం చేస్తుందో ఇక్కడ ఫంక్షన్లో చూడండి, ఎగ్జాంపుల్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. నేను ఆల్రెడీ ఇక్కడ ఫంక్షన్ ఇచ్చేసాను. ఇక్కడ సమ్ అనే ఫంక్షన్ రాసుకున్నాం. అండ్ దీంట్లో స్టార్ ఆర్క్స్ అనే పారామీటర్ని పాస్ చేసాం. అండ్ కింద మనం టెంప్ అనే వేరియబుల్ తీసుకుని దానికి 0 అని అసైన్ చేసుకున్నాం. అండ్ ఇక్కడ ఫర్ లూప్ రాసాం ఫర్ ఐ ఇన్ ఆర్క్స్. అండ్ కిందన టెంప్ ఈక్వల్స్ టు టెంప్ ప్లస్ ఐ. అంటే ఇది ఏం చేస్తుందంటే ఇచ్చిన నెంబర్స్ అన్ని ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటుంది, అంటే సమ్ ఆఫ్ ఆల్ నెంబర్స్ ప్రాబ్లం లాగా. అండ్ ఆ వచ్చిన రిజల్ట్ని రిటర్న్ చేస్తుంది. అండ్ ఆ వచ్చిన వాల్యూని రిజల్ట్లో స్టోర్ చేసుకుని మనకి కిందన ప్రింట్ చేస్తుంది. సో ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుంది, మనం ఈ సమ్ 1 ఫంక్షన్లో 1 2 3 4 5 అని 5 ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేసాం. బట్ మనం సమ్ 1 ఫంక్షన్లో ఏ పారామీటర్ మెన్షన్ చేయలేదు, జస్ట్ స్టార్ ఆర్క్స్ అని ఇచ్చాం. సో ఇప్పుడు ఈ ఇచ్చిన అన్ని ఆర్గ్యుమెంట్స్ ఆ ఆర్క్స్ అనే పారామీటర్ ఏమో ఒక టప్పుల్లాగా తీసుకుంటుంది. సో నేను ఇక్కడ ప్రింట్ చేసి చూసాను, చూసారా, ప్రింట్ ఆర్క్స్ అని. సో ఇది ఎగ్జిక్యూట్ చేసి చూస్తే మనకి ఆ ఇచ్చిన మనం వాల్యూస్ అన్నీ ఒక టప్పుల్లాగా మనకి ప్రింట్ అవుతుంది. సో అందుకే మనం ఫర్ లూప్ యూస్ చేసి ఆ ఒక్కొక్క వాల్యూని మనం యాక్సెస్ చేసుకొని అండ్ నెక్స్ట్ మనం ఏం చేసాం, అన్ని సమ్ చేసి మనం ప్రింట్ చేసాం. సో మనం ఇలా వాల్యూని యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటే వీ కెన్ యూస్ దిస్ లూపింగ్ కాన్సెప్ట్ హియర్. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ని మీరు పాస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 6 7 8 9 10 ఇంకా కొన్ని నెంబర్స్ యాడ్ చేశాను కదా. సో ఇక్కడ మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసుకున్నా ఈ ప్రోగ్రామ్ వర్క్ అవుతుంది. అక్కడ స్టార్ ఆర్క్స్ అని ఇచ్చాం కదా, అదంతా ఒక టప్పుల్లాగా తీసుకుంటుంది మనం ఇచ్చిన ఆర్గ్యుమెంట్స్ అన్నీ కూడా. సో ఇది ఆర్బిటరీ ఆర్గ్యుమెంట్స్ కోసం. వరకు మీరు చూసిన ఎగ్జాంపుల్స్ అన్ని పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ మీద. ఇప్పుడు మనం కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ కోసం చూద్దాం. సో దీనివల్ల యూజ్ ఏంటి, అసలు ఇది ఎలా వర్క్ చేస్తుందో కూడా చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. సేమ్ మళ్ళీ అగైన్ గ్రీట్ అనే ఫంక్షన్ తీసుకున్నాం. దీంట్లో నేమ్ అండ్ ఏజ్ అని 2 పారామీటర్స్ని పాస్ చేసాం. సో ఇప్పుడు కింద ప్రింట్ స్టేట్మెంట్లో మై నేమ్ ఈజ్ అండ్ అనే మై ఏజ్ ఈజ్ అని చెప్పి నేమ్ని ఏజ్ని వాల్యూస్ని యాక్సెస్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు ఫంక్షన్ అయిపోయింది. సో ఇప్పుడు ఫంక్షన్ని కాల్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ గ్రీట్ అనే ఫంక్షన్లో నేమ్ ఈక్వల్స్ టు సన్నీ, ఏజ్ ఈక్వల్స్ టు 25. అంటే ఆ పారామీటర్స్ నేమ్ని యూజ్ చేస్తూ మనం వాల్యూస్ని పాస్ చేస్తే దాన్నే మనం కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అని అంటాం. సో అందుకే మనం నేమ్ ఈక్వల్స్ టు సన్నీ, ఏజ్ ఈక్వల్స్ టు 25 అని మెన్షన్ చేసాం. సో అండ్ ఇంకా ప్రింట్ చేసి చూస్తే మై నేమ్ ఈజ్ సన్నీ అండ్ మై ఏజ్ ఈజ్ 25 అని ప్రింట్ అయింది.
సో ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ రావచ్చు. సో సేమ్ అక్కడ నేమ్ ఏజ్ మెన్షన్ చేయకుండా కూడా మనం సన్నీ 25 అని ఇచ్చినా కూడా మనకి మై ఏజ్ నేమ్ ఈజ్ సన్నీ అండ్ మై ఏజ్ ఈజ్ 25 అని ప్రింట్ అవుతుంది కదా. బట్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ వల్ల యూజ్ ఏంటి అని. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఫస్ట్ నేను ఏజ్ ఈక్వల్స్ టు 25 అని ఇచ్చాను, నెక్స్ట్ నేమ్ ఈక్వల్స్ టు సన్నీ అని ఇచ్చాను. సో నేను పొజిషన్స్ మార్చేసాను, అయినా కూడా మనకి అవుట్పుట్ మై నేమ్ ఈజ్ సన్నీ అండ్ మై ఏజ్ ఈజ్ 25 అని వచ్చింది. అంటే ఇప్పుడు ఇది ఏం చేస్తుంది, మనం ఏదైతే మనం పారామీటర్ నేమ్ ఇచ్చి దానికి వాల్యూ అసైన్ చేసాం కాబట్టి డైరెక్ట్గా మనం ఆ పారామీటర్కి ఆ వాల్యూ అసైన్ అయిపోతుంది అనమాట, మనం ఏ ఆర్డర్లో ఇచ్చినా కూడా. సో ఇప్పుడు చూడండి, సేమ్ నేను అదే ఆర్డర్లో జస్ట్ కీవర్డ్స్ తీసేసాను, 25 అండ్ సన్నీ అని ఇచ్చాను. ఇది పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ కదా. సో ఇలా పాస్ చేస్తే మనకి అవుట్పుట్ ఏమొచ్చిందో చూడండి, మై నేమ్ ఈజ్ 25 అండ్ మై ఏజ్ ఈజ్ సన్నీ అని. ఇది కరెక్ట్ కాదు కదా. సో కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ వల్ల యూజ్ ఏంటి అంటే, ఏ పొజిషన్లో అయినా ఏ ఆర్డర్లో అయినా మనం ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ యూజ్ చేయడం వల్ల మనకి ప్రోగ్రామ్ అనేది ఇట్ విల్ బి మోర్ రీడబుల్ అండ్ ఆల్సో మెయిన్లీ ఇట్ విల్ రెడ్యూస్ ఎర్రర్స్. సో ఇది కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ కోసం. ఇప్పుడు డిఫాల్ట్ పారామీటర్ వాల్యూ అంటే ఏంటో చూద్దాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, గ్రీట్ అనే ఫంక్షన్ తీసుకున్నాం, దీంట్లో నేమ్ అండ్ గ్రీటింగ్స్ అనే పారామీటర్స్ పాస్ చేసాం అండ్ ఆబ్వియస్లీ కింద మనం అది ప్రింట్ చేస్తున్నాం. ఇప్పుడు నేను ఫంక్షన్ కాల్ చేస్తున్నాను. ఫస్ట్ యాజ్ యూజువల్గా నేమ్లోకి జాన్, గ్రీటింగ్లోకి హాయ్ అనే ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేసాం, ప్రింట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ ఓన్లీ నేమ్ అనే ఆర్గ్యుమెంట్ ఒకటే పాస్ చేశాను, గ్రీటింగ్ అనే ఆర్గ్యుమెంట్ పాస్ చేయలేదు. అప్పుడు మనకి ఏమవుతుంది, ఆబ్వియస్లీ ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే ఇట్ ఈస్ యాక్సెప్టింగ్ టు, బట్ మనం ఒకటే పంపించాం కాబట్టి. సో ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ గ్రీటింగ్కి మనం డిఫాల్ట్గా ఒక పారామీటర్ వాల్యూ ఇచ్చేసాం అనుకోండి. నేను ఇప్పుడు ఇక్కడ ఫంక్షన్లో డిఫాల్ట్గా గ్రీటింగ్కి హలో అని వాల్యూ ఇచ్చేసాను. సో ఇప్పుడు మన ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు ఒక నేమ్ అనే పారామీటర్ ఇచ్చినా మనకి ఎర్రర్ రాదు, ఎందుకంటే డిఫాల్ట్గా గ్రీటింగ్కి హలో అని ఉంది కాబట్టి మనకి హలో స్వీటీ అని ప్రింట్ అవుతుంది. అంటే సో ఇది అలాంటి కేసెస్లో మనం యూజ్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, ఈ గ్రీటింగ్ అనేది ఆప్షనల్ పారామీటర్ అనుకోండి, లైక్ ఇది యూజర్ ఎంటర్ చేసినా పర్వాలేదు, చేయకపోయినా పర్వాలేదు అనుకోండి. ఎంటర్ చేస్తే యూజర్ చెప్పిన గ్రీటింగ్ మనకు వస్తుంది, లేదు అంటే డిఫాల్ట్గా ఏదంటే ఆ గ్రీటింగ్ ప్రింట్ అవుతుంది. ఇక్కడ డిఫాల్ట్గా హలో అని ఇచ్చాం కాబట్టి మనం ఇక్కడ ఫంక్షన్ నుంచి కాల్ చేయకపోయినా మనకి ఆ హలో అనేది హలో ఆ నేమ్తో మనకి ప్రింట్ అవుతుంది. ఒకవేళ యూజర్ ఎంటర్ చేశారు అనుకోండి, సో ఎంటర్ చేసిన వాల్యూ ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇది డిఫాల్ట్ పారామీటర్ వాల్యూ అంటే. సో ఇప్పుడు ఆర్బిటరీ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ కోసం చూద్దాం. దీన్ని మనం డబల్ స్టార్తో డిక్లేర్ చేసుకుంటాం అండ్ యూజువల్గా దీన్ని డబల్ స్టార్ కేడబ్ల్యూ ఆర్క్స్ అని అంటాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, సేమ్ ఇందాక మనం స్టార్ ఆర్క్స్ కోసం చెప్పుకున్నాం కదా, యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ఇది కూడా అంతే. ఇక్కడ డబల్ స్టార్ కేడబ్ల్యూ ఆర్క్స్ అంటే కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అన్నమాట. అంటే ఎన్ని మల్టిపుల్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అయినా మనం పంపించినా కూడా అది తీసుకుంటుంది. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ప్రింట్ ఇన్ఫో అనే ఫంక్షన్ తీసుకున్నాం. సో యూజింగ్ లూప్ మనం ఆ వాల్యూస్ని యాక్సెస్ చేసుకొని కిందన ప్రింట్ చేస్తున్నాం. సో ఇప్పుడు కిందన మనం ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. ప్రింట్ ఇన్ఫోలో నేమ్ ఈక్వల్స్ టు రాధా, ఏజ్ ఈక్వల్ టు 30, సిటీ ఈక్వల్ టు న్యూయార్క్ అని 3 కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ని మనం పంపిస్తున్నాం. సో ఇప్పుడు మనం ఈ ఫంక్షన్లో స్పెసిఫిక్గా ఏ పారామీటర్స్ని మనం డిక్లేర్ చేయలేదు, స్టార్ కేడబ్ల్యూ ఆర్క్స్ అని ఇచ్చాం. అంటే ఏంటి, ఎన్ని కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అయినా మనం పాస్ చేసినా కూడా అవి తీసుకుంటుంది యాజ్ ఎ డిక్షనరీలా. సో ఇందాక మనం టప్పుల్లాగా తీసుకుంటుందని చెప్పాం కదా. సో ఆర్బిటరీ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్లో ఇట్ విల్ టేక్ ఇట్ యాజ్ ఎ డిక్షనరీ. సో ఇది అవుట్పుట్ ప్రింట్ చేసి చూస్తే ఎలా వస్తుంది అంటే, ఇలా నేమ్ రాధా, ఏజ్ 30, సిటీ న్యూయార్క్ అని ఇలా మనకి వాల్యూస్ అన్నీ ఇలా ప్రింట్ అయిపోతాయి. సో ఇక్కడ నేను ప్రింట్ చేసి చూపించాను చూడండి కేడబ్ల్యూ ఆర్క్స్ని. సో మనం ఇచ్చిన ఈ ఆర్గ్యుమెంట్స్ అన్ని డిక్షనరీ లాగా తీసుకుంటుంది అనమాట. సో అండ్ ఆల్సో ఇక్కడ నేను కేడబ్ల్యూ ఆర్క్స్ డాట్ ఐటమ్స్లో ఏముంటుందో కూడా మీకు చూపిస్తాను చూడండి. డిక్షనరీలో ఉన్న వాల్యూస్ అన్నీ అన్ప్యాక్ చేసేసి ఇలా మనకి ఒక లిస్ట్ లాగా ఫామ్ అయ్యి అన్నీ అన్ప్యాక్ చేసుకుంటుంది అనమాట. సో అండ్ మనం ఇప్పుడు ఈజీగా ఫర్ లూప్ నుంచి ఆ వాల్యూస్ని యాక్సెస్ చేసుకోవచ్చు. సో అండ్ ఇంకా సేమ్ లైక్ మనం ఎన్ని కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అయినా మనం పాస్ చేసుకున్న ఈ ప్రోగ్రామ్ మనకి వర్క్ అవుతుంది. ఇక్కడ నేను మళ్ళీ అగైన్ ఫేవరెట్ ఫుడ్ ఈక్వల్స్ టు బిర్యానీ అని ఇచ్చాను కదా. సో ఎగ్జిక్యూట్ చేసి చూస్తే మనకి ఆ వాల్యూ కూడా యాడ్ అయిపోయి ప్రింట్ అయిపోయింది అనమాట. సో ఇది ఆర్బిటరీ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ కోసం. దీన్ని మనం డబల్ స్టార్తో డిక్లేర్ చేస్తాం. సో ఇందాక మనం పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ కోసం డిస్కస్ చేసాం కదా, ఇప్పుడు పొజిషనల్ ఓన్లీ ఆర్గ్యుమెంట్స్ కోసం చూద్దాం. అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఫంక్షన్లో పారామీటర్స్ ఆర్గ్యుమెంట్స్ని యాక్సెప్ట్ చేస్తాం కదా. సో ఆ ఆర్గ్యుమెంట్స్ అనేవి ఓన్లీ పొజిషనల్ ఆర్గ్యుమెంట్సే యాక్సెప్ట్ చేయాలి అని అంటే దాన్ని మనం పొజిషనల్ ఓన్లీ ఆర్గ్యుమెంట్స్ అని అంటాం. సో ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఫన్ అనే ఫంక్షన్ తీసుకున్నాను. ఇక్కడ సింపుల్ ఎగ్జాంపుల్ అనమాట. దీంట్లో జస్ట్ ఒక ఎక్స్ అనే పారామీటర్ ఇచ్చాం అండ్ ఆ వాల్యూ అనేది ప్రింట్ చేస్తున్నాం.
ఇప్పుడు ఫంక్షన్‌ని కాల్ చేస్తాం. యాజ్ యూజువల్‌గా ఫస్ట్ నార్మల్ 3 అని ఇచ్చాం. ఇది పొజిషన్ ఆర్గ్యుమెంట్ ఎగ్జిక్యూట్ అయింది. అండ్ నెక్స్ట్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్ ఇచ్చాం x=3 అని. అది కూడా ఎగ్జిక్యూట్ అయింది. ప్రింట్ అయింది. ఇప్పుడు నేను ఆ x పక్కన స్లాష్ అని పెట్టాను కామా పెట్టి. సో ఇలా ఇస్తే ఆ x ఓన్లీ పొజిషన్ ఆర్గ్యుమెంట్స్‌ని యాక్సెప్ట్ చేస్తదనమాట. అందుకే మనకి ఇక్కడ x=3 ఇచ్చినప్పుడు ఎర్రర్ వచ్చింది. అది మనం ఇప్పుడు 3 ఇచ్చినప్పుడు మనకి ఎర్రర్ రాలేదు. సో ఈ x అనేది పొజిషనల్ ఆర్గ్యుమెంట్‌గా చేంజ్ అయిపోయిందనమాట. అంటే పారామీటర్ తర్వాత స్లాష్ అని ఇస్తే ఆ స్లాష్ ముందున్న పారామీటర్స్ అన్నీ కూడా పొజిషనల్ ఓన్లీ ఆర్గ్యుమెంట్స్ అయిపోతాయి. సో ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. సమ్ అనే ఫంక్షన్ తీసుకున్నాం. దీంట్లో ABCD అనే 4 పారామీటర్స్ ఇచ్చాం. సో ఏబీకి తర్వాత ఒక స్లాష్ ఇచ్చాం. అంటే ఏంటంటే ఏబీ అనేవి పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్, సిడి మాత్రం కీవర్డ్ అయినా ఇవ్వచ్చు, పొజిషన్ అయినా ఇవ్వచ్చు. నేను ఇక్కడ ఫస్ట్ 1 2 3 4 ఇచ్చినప్పుడు మనకు అవుట్పుట్ వచ్చేసింది 10 అని. అండ్ ఇప్పుడు అన్ని ఆర్గ్యుమెంట్స్ని కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్గా పంపించినప్పుడు మనకి ఎర్రర్ వచ్చింది చూసారా? ఎందుకంటే ఇక్కడ ఏబీ అనేవి ఓన్లీ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ని తీసుకుంటాయి కాబట్టి. సిడి మాత్రం పొజిషన్ అయినా ఇవ్వచ్చు, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ కానైనా ఇవ్వచ్చు. సో ఇది పొజిషన్ ఓన్లీ ఆర్గ్యుమెంట్స్ కోసం. సో ఇప్పుడు పొజిషన్ ఓన్లీ ఆర్గ్యుమెంట్స్ కోసం చేస్తాం కదా, యాజ్ ఇట్ ఈస్ సేమ్ కీవర్డ్ ఓన్లీ ఆర్గ్యుమెంట్, బట్ దీన్ని మెన్షన్ చేయడం డిఫరెంట్గా ఉంటుంది. సో ఇక్కడ సేమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఫన్ అనే ఫంక్షన్ తీసుకున్నాము అండ్ యాక్స్ అనే వాల్యూ తీసుకున్నాము, ప్రింట్ ఎక్స్ చేసాం. సో ఒక పారామీటర్ కీవర్డ్ ఓన్లీ ఆర్గ్యుమెంట్ అవ్వాలి అంటే ఇందాక మనం పొజిషన్ అవ్వాలంటే పారామీటర్ తర్వాత స్లాష్ పెట్టాలని చెప్పాం కదా, ఇది పారామీటర్ ముందు స్టార్ అని పెడితే ఆ పారామీటర్ అనేది కీవర్డ్ ఓన్లీ ఆర్గ్యుమెంట్ అవుతుంది అనమాట. సో అందుకే మనం ఇక్కడ x=3 ఇచ్చినప్పుడు మనకి ఎర్రర్ రాలేదు, ఓన్లీ 3 ఇస్తే మనకి ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే ఇట్ విల్ యాక్సెప్ట్ ఓన్లీ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. సో అలానే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చేసాం. ఇందాకలాగే సేమ్ ఎగ్జాంపుల్. యాడ్ అనే ఫంక్షన్ తీసుకున్నాం. ABCD అనే 4 పారామీటర్స్ ఇచ్చాం. సో మధ్యలో స్టార్ ఇచ్చాం. అంటే ఏంటి, స్టార్ తర్వాత ఉన్నవి కీవర్డ్ ఓన్లీ ఆర్గ్యుమెంట్స్ కాబట్టి CD అనేవి కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్, AB అనేవి పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అనమాట. సో ఇప్పుడు ఒకవేళ మనం CDకి పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ పంపిస్తే మనకి ఎర్రర్ వస్తుంది. ఓన్లీ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ పంపించాలి. బట్ AB మాత్రం పొజిషన్ అయినా పంపించవచ్చు, కీవర్డ్ అయినా పంపించవచ్చు అనమాట. సో ఇది కీవర్డ్ ఓన్లీ ఆర్గ్యుమెంట్స్ కోసం. సో ఇది ఫంక్షన్స్ కోసం. మీకు అర్థం అవ్వాలని క్లియర్గా కొంచెం లెంతీ వీడియో పెట్టాను. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను అన్నిటికీ ఆన్సర్ చేస్తాను. అలానే నా ఈ కంటెంట్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ సింబల్ మాత్రం క్లిక్ చేయండి. See you in next videos. Bye bye.